హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం మన స్పోకెన్ హిందీ బుక్లో పేజ్ నెంబర్ 35లో ఉన్న కాన్సెప్ట్స్ ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఇప్పటివరకు మనం ఏదైనా ఒక పేరు తీసుకుని ఆ పేరు ప్రక్కన ప్రత్యయాలను యాడ్ చేసినట్టయితే ఎలా మనం చెప్పొచ్చు అనేది నేర్చుకున్నాం కదా. మరి ఈ సెషన్లో ఒక సర్వనామం అంటే మే అనే సర్వనామం తీసుకుని దానికి ప్రత్యయాలు యాడ్ చేస్తే ఎలాంటి అర్థాలు వస్తాయి, ఎలా 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 ఫామ్ అవుతుంది అది అనేది తెలుసుకోబోతున్నాం అనమాట. ఓకేనా? సో వీడియో చివరి వరకు చూడండి, చాలా చాలా ఉపయోగపడే వీడియో. అదేవిధంగా ఈ సిరీస్లో ఇంకా చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్టయితే పైన నెంబర్స్కి ప్లేలిస్ట్ అని టైప్ చేసి వాట్సాప్ చేసినట్టయితే మేము మీకు ఆ ప్లేలిస్ట్ వాట్సాప్ చేయగలుగుతాం. కంప్లీట్గా వీడియోస్ అన్నీ కూడా వాట్సాప్ చేయగలుగుతాం. చక్కగా మీరు వీడియో బై వీడియో చూడొచ్చు. అదేవిధంగా తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవడానికి మన స్పోకెన్ హిందీ బుక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు ఆర్డర్ ఇవ్వకపోయినట్టయితే ఆర్డర్ ఇవ్వడానికి పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి. వెంటనే ఈ నెంబర్స్కి కాల్ చేయడం ద్వారా లేదా వాట్సాప్ ద్వారా ఆర్డర్ ఇవ్వండి. ఇండియాలో ఎక్కడికైనా కూడా బై పోస్ట్ మేము పంపించగలుగుతాం. స్టార్ట్ చేద్దాం మరి. సో ఇంతకుముందు మనం ఏదైనా ఒక నామవాచకానికి కా, కే, కి, కో, మే, సే, పర్ ఇలాంటి ప్రత్యయాలను యాడ్ చేయడం చూసాం మనం. ఓకే, చిరంజీవి కా, చిరంజీవి కే, చిరంజీవికి, ఓకే, చిరంజీవి కో, చిరంజీవి సే ఇలా యాడ్ చేయడం చూసాం మనం. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం అంటే సర్వనామాలకి. సర్వనామం అంటే ఏంటి? మే, తూ, తుమ్, ఆప్, వహ్, యహ్, వే, ఏ ఇవన్నీ కూడా సర్వనామాలు కదా. సో ఈ సర్వనామాలకి ఈ ప్రత్యయాలను యాడ్ చేస్తే ఎలా ఫామ్ అవుతాయి అనేది చూడబోతున్నాం. ఓకేనా? చూడండి, సర్వనామాలకు జోడించినప్పుడు వచ్చే మార్పులను ఇప్పుడు చూడబోతున్నాం. ముందుగా మే అనే సర్వనామానికి ప్రత్యయాలు జోడిద్దాం. మేకి ప్రత్యయాలు జోడించి మాట్లాడేటప్పుడు ఎలాంటి వాక్యాలు నిర్మిస్తామో కొన్ని ఉదాహరణలు కూడా చూద్దాం. ఓకే, ముందుగా చూడండి, ఇక్కడ మే అంటే నేను కదా, నేను. దీనికి కా, కేకీలు యాడ్ చేశారనుకోండి, మే ప్లస్ కా ఏమవుతుందంటే మేరా అవుతుందన్నమాట. మే ప్లస్ కా మేరా అవుతుంది. అలాగే చూడండి, మే ప్లస్ కే ఏమవుతుంది? మేరే అవుతుంది. మే ప్లస్ కే మేరే. అలాగే మే ప్లస్ కీ మేరీ అవుతుంది. ఓకే, మేరా, మేరే, మేరీ అంటే నా యొక్క అని అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా ఫ్యామిలీని మీకు పరిచయం చేస్తున్నాను అనుకోండి. ఓకే, ఏమంటానంటే యహ్ మేరా బేటా హై. ఓకే, యహ్ మేరా బేటా హై, మేరా బేటా హై. ఇక్కడ చూసారా, మే ప్లస్ కా మేరా. ఎందుకంటే కొడుకుని మనం పరిచయం చేసేటప్పుడు కొడుకు అన్నప్పుడు అక్కడ పురుషుడు కాబట్టి మేరా బేటా అని చెప్తాం. ఒకవేళ నాకు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని మీకు పరిచయం చేయాలనుకున్నప్పుడు యహ్ మేరీ బేటీ హై, ఈమె నా కూతురు అని చెప్తున్నాను. ఓకే, అలాగే మేరీ పత్ని, యహ్ మేరీ పత్ని హై, ఈమె నా భార్య. ఓకే, అలాగే మా మదర్ని చూపిస్తూ యహ్ మేరీ మాతాజీ హై. ఓకే, ఈమె నా తల్లిగారు. మా ఫాదర్ని చూపిస్తూ యహ్ మేరే పితాజీ హై, ఈయన నా తండ్రి గారు. ఓకే, సో ఇలా ఏదైనా కూడా మేరా, మేరే, మేరీ, ఓకే, మేరే ఇలా యూజ్ చేస్తూ మనం చెప్పొచ్చు అనమాట. ఇంతకుముందు ఎలాగైతే మనం చిరంజీవి గారు ఫ్యామిలీ ఆ రిలేషన్స్ ఏవైతే మనం చూస్తామో అక్కడ కాకేకీలు వచ్చాయో అలాగే ఇక్కడ మేరా, మేరే, మేరీ వస్తుందన్నమాట. అలాగే మేరా ఘర్ నా ఇల్లు, మేరా ఘర్ నా ఇల్లు. మేరీ గాడి నా బండి. ఓకే, అలాగే మేరీ కితాబ్ నా పుస్తకం, మేరీ కితాబ్ నా పుస్తకం. ఇలా ఏదైనా కూడా మనం మేరా, మేరే, మేరీ అని యూజ్ చేసి నా యొక్క అనే అర్థంలో మనం చెప్పొచ్చు అనమాట. మేరా, మేరే, మేరీ అంటే నా యొక్క అని. ఓకేనా? మే ప్లస్ కా మేరా, మే ప్లస్ కే మేరే, మే ప్లస్ కి మేరీ. ఓకే, ఎక్కడ మేరా వస్తుంది, ఎక్కడ మేరే వస్తుంది, ఎక్కడ మేరీ వస్తుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను నేను. అంటే ఇంతకుముందు లెసన్ మీరు చూసుంటే ఇవన్నీ కూడా లెసన్ బై లెసన్ మీరు చూస్తూ వెళ్ళినట్టయితే మాత్రం మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మే ప్లస్ కే లియే ఏమవుతుంది? మేరే లియే అవుతుంది అనమాట. అంటే మేరే లియే అంటే అర్థం ఏంటంటే నా కోసం అని అర్థం. కేలియే అంటే కోసము అని కదా, కోసము, కొరకు. ఓకే, మేరే లియే నా కోసం. మేరే లియే ఏక్ కితాబ్ ఖరీదో, మేరే లియే నా కోసము ఏక్ కితాబ్ ఒక పుస్తకము, ఖరీదో కొను, ఖరీద్ ప్లస్ ఓ ఖరీదో కొను. మేరే లియే ఏక్ కితాబ్ ఖరీదో అంటే నా కోసం ఒక పుస్తకం కొను ఇలా చెప్తాం అనమాట. అంటే మేరే లియే అంటే నా కోసం అని అర్థం.
ఓకే, అలాగే చూడండి మై ప్లస్ కో ఏమవుతుందంటే ముఝే కానీ లేదా ముజ్కో కానీ అవుతుందన్నమాట. ముఝే కానీ ముజ్కో కానీ, అంటే ముజ్కో లేదా ముజే అంటే అర్థం ఏంటి, నన్ను లేదా నాకు అనే అర్థంలో మనం తీసుకోవచ్చు. నాకు అనే అర్థం వస్తుంది, నన్ను అనే అర్థం వస్తుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇవ్వు అని చెప్పాలనుకున్నప్పుడు ముఝే నాకు దేదో ఇవ్వు, ముఝే దేదో నాకు ఇవ్వు. అర్థమైందా మీకు? ముఝే దేదో నాకు ఇవ్వు. మై ప్లస్ కో, మై నేను, కో అంటే నీ, ను, కీకు అని అర్థం వస్తుంది కదా. ఓకే, మై ప్లస్ కో ముఝే అంటే అర్థం ఏంటంటే నన్ను లేదా నాకు అనే అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట. ముఝే బులావో నన్ను పిలువు, ముఝే బులావో, బులానా అంటే పిలవడం, ముఝే బులావో అంటే నన్ను పిలువు. ముఝే దేదో నాకు ఇవ్వు, ఇలా నన్ను పిలువు, నాకు ఇవ్వు, ఇలాంటి అర్థాల్లో మనం చెప్పొచ్చు అనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం ప్రయత్నించండి. చూడండి మై ప్లస్ కాకేకి ఏమవుతుంది, మేరా, మేరే, మేరీ అవుతుంది. దీని అర్థం ఏంటి, నా యొక్క అని అర్థం వస్తుంది. ఓకే, అలాగే మై ప్లస్ కేలి ఏమవుతుంది, మేరేలి అవుతుంది, అంటే అర్థం ఏంటి, నా కోసం, నా కొరకు అని అర్థం వస్తుంది. మై ప్లస్ కో ఏమవుతుంది, ముఝే లేదా ముజ్కో అంటే నాకు లేదా నన్ను అనే అర్థం వస్తుంది, నన్ను పిలువు, నాకు ఇవ్వు, ఇలాంటి అర్థాల్లో. మై ప్లస్ సే ముజ్సే అంటే నాతో, నా నుండి, నా వలన, నాకంటే, నా ద్వారా. ముజ్సే అంటే అర్థం ఏంటి, నాతో, నా నుండి, నా వలన, నాకంటే, నా ద్వారా అనే అర్థాల్లో మై ప్లస్ సే ముజ్సే. సే అంటే అర్థం ఏంటి, తో, నుండి, వలన, కంటే, ద్వారా అని అర్థాలు వస్తాయి కదా. సో ఇప్పుడు మైకి సే యాడ్ చేస్తే ముజ్సే అంటే నాతో, నా నుండి, నా వలన, నాకంటే, నా ద్వారా అనే అర్థాలు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ మై ప్లస్ మే, ముజ్మే, మే అంటే లో కదా, ముజ్మే అంటే నాలో, ముజ్మే, మే ప్లస్ మే ముజ్మే అంటే నాలో. ఓకే, నాలో. ఓకే, మై ప్లస్ పర్ ముజ్పర్, మై ప్లస్ పర్ ముజ్పర్ అవుతుంది అనమాట, అంటే నా పైన, నా మీద. మీరు వీటిని షార్ట్కట్లో గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అంటే సార్ ఇలా ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుందేమో అంటే చాలా చాలా ఈజీ. ఓకే, చూడండి మై ప్లస్ కాకి ఏమైంది, మేరా, మేరే, మేరీ అయింది కదా. ఓకే, సో మై ప్లస్ కేలియే, ఇదే మేరే ఇక్కడ మళ్ళీ వస్తుంది అనమాట. చూడండి మై ప్లస్ కే ఏదైతే మేరే అవుతుందో, ఓకే, మై ప్లస్ కే మేరే లియే, ఈ లియే అనేది సెపరేట్గా యాడ్ చేస్తున్నారు మీరు. మై ప్లస్ కే మేరే లియే, అర్థమైందా? అంటే అర్థం ఏంటి, నా కోసం అని అర్థం. క్లియరా? సో అంటే మేరా, మేరే, మేరీలో మేరే తెలిస్తే మేరే లియే చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఇంకా చూడండి నెక్స్ట్ వచ్చే కో, మే, సే, పర్, ఈ 4 కూడా మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చూడండి, ఈ మేకి ఇవి యాడ్ చేసినప్పుడు కో, సే, మే, పర్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి యాడ్ చేసినప్పుడు చూడండి మై ఎలా మారుతుందంటే, మై ఇక్కడ మీరు చూస్తే ముజ్గా మారుతుంది. చూడండి ముజ్కో. ఓకే, ముజ్గా మారి దానికి కో యాడ్ చేస్తున్నారు, ముజ్గా మారి సే యాడ్ చేస్తున్నారు, ముజ్గా మారి మే యాడ్ చేస్తున్నారు, ముజ్గా మారుతుంది పర్ యాడ్ చేస్తున్నారు. అర్థమైంది? ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ముజ్కో నన్ను లేదా నాకు అని, ముజ్సే నాతో, నా నుండి, నా వలన, నాకంటే, నా ద్వారా, ముజ్మే నాలో, ముజ్పర్ నా పైన లేదా నా మీద. ఓకే, మై, మేరా, మేరే, మేరీ, మేరే లియే, ముఝే లేదా ముజ్కో, ముజ్సే, ముజ్మే, ముజ్పర్. ఓకే, వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. నేను ఓరల్గా చెప్పాను కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్, సో దట్ మళ్ళీ మీకు రిటర్న్గా కూడా కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, బుక్లో ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూస్తే మేరా కామ్ పూరా కరో. మేరా కామ్ అంటే నా యొక్క పని, నా పని, నా యొక్క పని. ఇక్కడ పని అనేది పుల్లింగ శబ్దం అన్నాడు కాబట్టి మేరా కామ్ పూరా కరో, మేరా కామ్ పూరా కరో. అలాగే చూడండి నా పేరు అని చెప్పాలనుకున్నప్పుడు, ఓకే, పేరు అనేది ఏమవుతుందంటే హిందీలో పుల్లింగ పదం అన్నమాట. ఇక్కడ పేరు అంటే దీన్ని ఏమంటాం హిందీలో, పేరుని ఏమంటాం, నామ్ అంటాం కదా. నామ్ అనే పదం ఏంటి అంటే పుల్లింగ శబ్దం. ఓకే, పుల్లింగ శబ్దం కాబట్టి ఎప్పుడైనా కూడా మీరు నా పేరు, నా యొక్క పేరు అని చెప్పాలనుకున్నప్పుడు మేరా నామ్ అని చెప్తారనమాట. మీరు ఎవరైనా కూడా, మీరు లేడీ అయినా జెంట్ అయినా ఎవరైనా కూడా మేరా నామ్ కృష్ణ హై, మేరా నామ్ రాధా హై. ఓకే, సో ఇలా మీరు ఎవరైనా కూడా, ఓకే, మేరా నామ్ రాధా హై.
రాధా అయినా కృష్ణ అయినా ఎవరైనా కూడా అక్కడ ఆ మేరా నామ్ అని చెప్తారు అన్నమాట. ఎందుకంటే పేరు అనేది పుంలింగ శబ్దం హిందీలో. అర్థమైందా మీకు? అలాగే ఇక్కడ కామ్ అనేది కూడా పుంలింగ శబ్దం. కాబట్టి మేరా కామ్ పూరా కరో, నా పని పూర్తి చెయ్యు, ఇలా చెప్తున్నాం. ఓకే, నన్ను పిలువు అని చెప్పాలనుకున్నప్పుడు ముఝే బులావో, ముఝే బులావో అంటే నన్ను పిలువు. ఓకే, అదే నాకు ఇవ్వండి అని చెప్పాలనుకున్నప్పుడు ముఝే, మై ప్లస్ కో ముఝే దీజియే, నాకు ఇవ్వండి. మై ప్లస్ కో ముఝే దీజియే, నాకు ఇవ్వండి. ముజ్సే బాత్ కరో, నాతో మాట్లాడు, నాతో మాట్లాడు. ముజ్సే, మై ప్లస్ సే ముజ్సే, ముజ్సే బాత్ కరో అంటే నాతో మాట్లాడు. అలాగే మేరే లియే ఖానా బనావో, మేరే లియే నా కోసం, ఖానా బనావో, బనానా అంటే తయారు చేయడం అనమాట. బనా ప్లస్ ఓ ఏమవుతుంది, బనావో, నా కోసం భోజనం వండు, భోజనం తయారు చెయ్యు, ఇలా చెప్తాం. అలాగే నెక్స్ట్ ముజ్ పర్ ధ్యాన్ దో, ముజ్ పర్ నా పైన, ధ్యాన్ దో శ్రద్ధ పెట్టు, నా పైన శ్రద్ధ పెట్టు అనే అర్థంలో ముజ్ పర్ ధ్యాన్ దో అని చెప్తాం అనమాట. మై ప్లస్ పర్ ముజ్ పర్ అవుతుంది. సో ఈ విధంగా మైకి, కాకేకి, కో, మే, సే, పర్ ఇవి యాడ్ చేస్తే ఎలా ఫామ్ అవుతాయి అనేది మనం క్లియర్గా చూడడం జరిగింది. ఓకే, సో ఇలాగే నెక్స్ట్ సెషన్స్లో మనం తూ, తుమ్, ఆప్, వహ్, యహ్, వే, ఏ, హమ్ వీటన్నిటికీ కూడా ఈ కాకేకి, కో, మే, సే, పర్లు యాడ్ చేస్తే ఎలాంటి అర్థాలు వస్తాయి, వాటిని ఎలా రియల్ టైంలో యూజ్ చేస్తాం మాట్లాడేటప్పుడు అనేది కూడా మనం ఎగ్జాంపుల్స్ సహా చూడబోతున్నాం. ఓకే, ఏ వీడియోని కూడా మిస్ అవ్వద్దు. ఒక వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ వీడియోకి వెళ్తూ ఉండండి. ప్రతి వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి లెసన్ కూడా దాని ముందు లెసన్స్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుందన్నమాట. అర్థమైందా మీకు? ఆ కనెక్షన్ అనేది ఉంటుంది, ఇంటర్లింక్ అయి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఒక లెసన్ అర్థమైతేనే దాని తర్వాత లెసన్స్ మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి. ఈ లెసన్స్ అన్నీ కూడా మన స్పోకెన్ హిందీ బుక్ నుంచి మీకు చూపిస్తున్నాను. నేను ప్రతి పేజ్ కూడా చూపిస్తూ వెళ్తున్నాను. ఈ బుక్ మీరు పర్చేజ్ చేయాలనుకున్నట్టయితే పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ ద్వారా కూడా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ సెషన్లో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.